బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కారు గుర్తులు పోలిన సింబల్స్ ఇతరులకు కేటాయించొద్దని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ఎన్నికల్లో తమ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిన రోడ్ రోలర్ వంటి కారును పోలిన సింబల్స్ ను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే గుర్తుల తొలగింపు కుదరదని ఈసీ బదులిచ్చింది. తాజాగా ఈసీ విడుదల చేసిన గుర్తుల జాబితాలో రోడ్ రోలర్ సహా బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతున్న గుర్తులు యథాతథంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే గుర్తుల వివాదానికి సంబంధించి బీఆర్ఎస్ ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తొలి విచారణ సందర్భంగానే తమ పిటిషన్ ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో 3 రోజుల క్రితం కారు గుర్తులు పోలిన వాటిని తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కారు గుర్తును పోలిన సింబల్స్ ఇతరులకు కేటాయించొద్దని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ఎన్నికల్లో తమ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిన రోడ్ రోలర్ వంటి కారును పోలిన సింబల్స్ ను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే గుర్తుల తొలగింపు కుదరదని ఈసీ బదులిచ్చింది. తాజాగా ఈసీ విడుదల చేసిన గుర్తుల జాబితాలో రోడ్ రోలర్ సహా బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతున్న గుర్తులు యథాతథంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే గుర్తుల వివాదానికి సంబంధించి బీఆర్ఎస్ ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తొలి విచారణ సందర్భంగానే తమ పిటిషన్ ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో 3 రోజుల క్రితం కారు గుర్తును పోలిన వాటిని తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.